నుండి మొదటగా ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని కొంత ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాము. ఆ సమయమున యెహోవా చేత యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసము పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. కానీ యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఎలాగున నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడు ఎలాగును కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావుల వలె తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన యేసయ్య, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ కృపను బట్టి, నీ ఏర్పాటును బట్టి నాయన కొద్దిసేపు నీ మాటలు ధ్యానిస్తుండగా నిలిచిన మీ దీనదాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడండి. వినటానికి, గ్రహించటానికి, అర్థం చేసుకునటానికి ఆత్మ కూడి వచ్చిన బిడ్డలకు దయచేసి చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న అనేక సంగతులు మాకు బయలుపరచమని, మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని దీవెనలు, ఆశీర్వాదములు కూడి వచ్చిన మనందరికీ కలుగును గాక, ఆమేన్. మరణాత. కూర్చోండి. ప్రియులారా, ఈరోజు తిత్వాదివారం అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ప్రియులారా ఏకమైనటువంటి దినముగా ఈ రోజునకు తిత్వాదివారం అనేటువంటి ప్రత్యేకమైన తిత్వ దేవునికి స్తుతి అని మన దైవజనులు రాసినటువంటి అంశంగా మనం చూస్తాం. ప్రియులారా, తిత్వం అంటే 3. ఒకే వ్యక్తిలో 3 స్థితులు, ఇది మనకు తెలుసు. ప్రియులారా, మనలో తిత్వం ఉంది. 3 స్థితులు మనలో ఉన్నాయి. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. శరీరము నిలవబడటానికి, కనబడటానికి ఉపయోగకరముగా ఉన్నటువంటిది. ప్రియులారా, అలాగే జీవము ఏమిటంటే ప్రాణము, జీవం ప్రాణం ఒకటే. ఈ జీవము ప్రాణము ఇది దేనిని బట్టి మనకు తెలుస్తుంది అంటే కదులుతున్న బట్టి తెలుస్తుంది. కదలటం వలన మనలో ఏముంది? జీవము, ప్రాణముంది, జీవముంది. రెండవది. మూడవది ఏమిటి అంటే ఆత్మ. మూడవది ఏమిటంటే ఆత్మ. ఆత్మ మీకు ఉందా? కొంతమంది అంటారు అసలు మీకు మనస్సాక్షి ఉందా అంటారు. అదే ఆత్మ అంటే. ఏ సాక్షి? మనస్సాక్షి ఉందా అంటారు. అది దాన్ని ఏమన్నారు? ఆత్మ. ఆత్మ ఎలా తెలుస్తుంది? ఆత్మ ఎలా తెలుస్తుంది అని అంటే మనం ఇక్కడే ఉంటాము, బీరువాకి తాళం వేసామా అని డౌట్ వస్తుంది. అది కదిలిక కాదు, ఆలోచన. ఆత్మకు
బీరువాలో డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటుంది, తాళం వేయకపోతే ఎవరైనా దొంగిలించేస్తారేమో అని ఎవరికి తెలుస్తుంది? శరీరానికి, జీవానికి కాదు, మూడవది మనలో ఉన్నటువంటి ఆత్మకు తెలుస్తుంది అన్నమాట. అలాగే మనలో కూడా ఏముంది అంటే తిత్వం ఉంది. మనలో కూడా ఏముంది? తిత్వం ఉంది. ఇంకా చెప్తాను మీకు పిల్లరా. మరి ఇక్కడ ఒక వాక్యాన్ని చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందినప్పుడు అక్కడ తిత్వం కనబడుతుంది. ఏం కనబడుతుందంటండి? తిత్వం కనబడుతుంది. ఎలా కనబడుతుంది అంటే యేసు ప్రభువారు నీటిలోనికి వెళ్ళి, ఏ నది? యొర్దాను నదిలోనికి వెళ్ళి బాప్తిసము పొంది ప్రియులరా పైకి వచ్చారు. బాప్తిసము పొంది పైకి వచ్చినప్పుడు అక్కడ కొంత చరిత్ర ఉంది. యేసు ప్రభువారు బాప్తిసం ఇచ్చుచున్నటువంటి యోహాను గారు పని ఇంకేం లేదు, బాప్తిసం ఇచ్చేయటమే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ యొర్దాను నదులు ఏం చేస్తున్నారు? ఆయన బాప్తిసం ఇస్తున్నారు. ఆయన బోధ కూడా ఉంది. ఏమిటంటే రాబో ఉగ్రత మీరు తప్పించుకోవాలంటే మారు మనసు పొంది ఇదిగో పాప క్షమాపణ నిమిత్తంగా ఈ యొర్దాను నదిలో ఏం చేయమన్నారు? ఆయన బాప్తిసం పొందండి యోహాను గారు ప్రకటిస్తున్నారు. ఆయన పేరే బాప్తిసం ఇచ్చు యోహాను గారు అన్నమాట. అలాగా యొర్దాను నది దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ బాప్తిసం ఇస్తూ ఉన్నారు. భూమి మీదకి రక్షకుడుగా యేసు ప్రభువారు రావడానికి, ఈ యోహాను గారు రావడానికి ఇద్దరికి ఒక 6 నెలలు మాత్రమే తేడా. ఒక 6 నెలల ముందు ఈ బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చారు. ఒక 6 నెలల వెనకాల లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చారు. ప్రియులరా, ఈ యోహాను గారు బాప్తిసం ఇవ్వటానికి కాదు ఆయన వచ్చింది ప్రాముఖ్యంగా. ప్రియులరా, ఆయన యేసు ప్రభు కంటే 6 నెలల ముందు ఎందుకు వచ్చారంటే లోకరక్షకుడైన ప్రభు వస్తున్నారు, ఆయన మార్గాలను సరళం చేయడానికి నేను వచ్చాను, నేను నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, ఆయన అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు. దేంతోనంటండి? పరిశుద్ధాత్మ అగ్నితో మీకేమిస్తారు? బాప్తిసం ఇస్తారని చెప్పి అక్కడ యోహాను గారు ప్రకటిస్తున్నారన్నమాట. అంటే లోకరక్షకుడైన ప్రభు వస్తున్నారని, యేసు వస్తున్నారని, పాప క్షమాపణ చేస్తారని, ప్రియులరా మానవులందరిని రక్షిస్తారని ముందుగా ఆయన బోధమట. యేసును చూపించడానికి ఆయన వచ్చారు. ప్రియులరా, ఆయన దగ్గరికి బాప్తిసము పొందడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. యొర్దాను నదిలో ప్రియులరా అందరికీ ఆయన బాప్తిసం ఇస్తున్నారు. అన్ని తెగల వారు వచ్చి, సద్దుకయ్యులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అందరూ అన్ని రకాల వారు కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే అక్కడ బాప్తిసం పొందుతున్నారు. యొర్దాను నదిలో యేసు కూడా వచ్చారు. ఏం పొందటానికంటే బాప్తిసం పొందటానికి. ప్రియులరా, యోహాను యేసు ప్రభు వారికి బాప్తిసానికి ఇచ్చే ముందు యేసు ప్రభు వారితో ఈయన ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా నేను నీ ద్వారా బాప్తిసము పొందవలసిన వాడనై ఉండగా నీకు నేను బాప్తిసం ఇమ్మంటావా అని అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పారు? అక్కడ నీతి యావస్తు ఇలా జరగవాలని నెరవేరాలని ఉంది అంటారు. ఏం జరగాలట? నీతి యావస్తు ఇలా జరగాలని ఉంది అంట. ప్రియులరా, కాబట్టి అందుచేతనే మరి యోహాను గారు బాప్తిసం ఇచ్చి యోహాను గారు యొర్దాను నదిలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన బాప్తిసం ఇచ్చారు. ప్రియులరా, 16వ వచనంలో చూస్తున్నాం. బాప్తిసం ఇచ్చిన తర్వాత ప్రియులరా యేసు ప్రభు వారు ఆ గొడ్డునకు ఒడ్డుకు వచ్చారు. నీటిలో నుండి పైకి వచ్చారు. పైకి వచ్చినప్పుడు తిత్వం ఆయనలో ఉన్నట్టు కనపడుతుంది. ఒకటి, కుమారుడైన యేసు ప్రభు అక్కడ బాప్తిసం పొంది పైకి వచ్చారు. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీదకి
కుమ్మరింపబడింది. ఎలాగా అని అంటే పావురు వలె అని ఉంది. ఇక్కడ ఉంది 16వ వచనంలో ఏముంది? యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడింది, దేవుని ఆత్మ పావుల వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఇది పరిశుద్ధాత్మ శక్తి. ప్రభులోనికి, యేసు ప్రభులోనికి వచ్చేటువంటి పరిశుద్ధాత్మ శక్తి. పిల్లరా, బాప్తిసము పొంది ఒడ్డుకు రాగానే ఆకాశం ఏమైందంటండి? తెరవబడింది. ఆకాశం ఏమైందంటండి? తెరవబడింది. అంటే అక్కడ ప్రభువు ఉన్నారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఉన్నారు. ఆయన దగ్గర బాప్తిసం పొందడానికి చాలా మంది వచ్చారు. ప్రియులరా, చాలా మంది వచ్చినప్పుడు అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఏదో పక్క నుంచి పావురం వచ్చి వాలిపోయిందంటే కాదు. ప్రియులరా, ఇక్కడ ఏమనుంది అంటే స్పష్టంగా ఆయన ఒడ్డుకు రాగానే ఆకాశం ఏం చేయబడిందంట? తెరవబడిందని ఉంది. ఆకాశం ఏం చేయబడింది? తెరవబడిందని క్లియర్గా ఉంది ఇక్కడ. పిల్లల ఆకాశం తెరవబడి, ఆ తెరవబడినటువంటి ఆ వెలుగులో నుంచి ఏమొచ్చిందట? పావురం వచ్చిందట. పావురము పిల్లల దేవుని ఆత్మ పావురు వలె వచ్చిందని ఉంది అక్కడ. దేవుని ఆత్మ ఎలా వచ్చిందట? పావురు వలె వచ్చి ఆయన భుజం మీద వాలిందట. అంటే పరిశుద్ధాత్మ. బాప్తిసము పొందిన వెంటనే మనకి పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేయబడాలి? నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడితేనే ప్రభు మార్గములో నడుస్తాం. పరిశుద్ధాత్మతో మనం నింపబడకపోతే లోకము ప్రభు, లోకము ప్రభు అంటా ఉంటాం. అంటే ఒక అడుగు అటు వేస్తాం, ఒక అడుగు ఇటు వేస్తాం. మనలో ఏం లేకపోతే? పరిశుద్ధాత్మ లేకపోతే. పరిశుద్ధాత్మ ఉంటే లోకాన్ని వదిలేస్తాం. పరిశుద్ధాత్మ ఉంటే దేవుణ్ణి అనుసరిస్తాం, దేవునితో సహవాసము చేస్తాం. ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ లేని వారు ఏం చేస్తారంటే, ఒక అడుగు లోకముతో ఉంటది, ఒక అడుగు దేవునితో ఉంటది అన్నట్లుగా, సగం అటు సగం ఇటు, సగం సగం అన్నట్లుగానే ప్రియులారా వారి జీవితాలు, వారి బ్రతుకులు, వారి నడవడులు, వాళ్ళ ప్రవర్తనలన్నీ సగం అటు సగం ఇటు, సగం సగం అన్నట్టుగా ఉంటాయి. కడకు వచ్చినప్పుడు ఏ సగం మిగలదు, ఇక ఆ సగం ఉండదు అమ్మా, ఈ సగం ఉండదు. ఎక్కడుంటారు? బహుశా మనం అంటాం 2 పడవల మీద కాడులు వేశారంట అంటాం కదండి. ఎన్ని పడవల మీద? ఇటో పడవ ఉంది, ఇటో పడవ ఉంది. అటో కాలేసాం, ఇటో కాలేసాం. ఆ పడవ అలా వెళ్ళిపోయింది, ఈ పడవ ఇలా వెళ్ళిపోయింది. ఈ మనిషి ఏ పడవలో ఉన్నాడు ఇప్పుడు? ఆ పడవలో ఉన్నాడా? ఈ పడవలో ఉన్నాడా? నడు సముద్రంలో ఉన్నాడా? సముద్రంలో ఉన్నాడు. ఇంకా అక్కడ అయిపోతాడు. ఏదో పడవ మీద ఉంటే బతుకుతాడు, కానీ సముద్రంలో పడిపోతే బతుకుతాడా? కొంతమంది స్థితి అలా ఉంటుంది. అందుకే పరిశుద్ధ ఆత్మ కావాలి. బాప్తిసము పొందిన వెంటనే ఆత్మ కుమ్మరింపు కావాలి. అందుకే అయ్యారు ఆరాధనలో దైవజనులు ఏం రాస్తారంటే పరిశుద్ధాత్మ బాప్తిసం అంటారు. ఏ బాప్తిసము? నీళ్లు బాప్తిసముతో పాటు ఏ బాప్తిసముతో పాటు ఇప్పుడు యేసు ప్రభువారు ఉన్నారు, నదిలోకి వెళ్ళారు, బాప్తిసం పొందారు. అది నీటి బాప్తిసం. ఏ బాప్తిసము? నీటి బాప్తిసం. ఆ తర్వాత ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? పరిశుద్ధాత్మ వచ్చి కుమ్మరించబడింది. ఇదే బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం. ఏ బాప్తిసం అంటండి? అందుకే ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపే బాప్తిసం అంటే. అందుకే పరిశుద్ధాత్మ కుమ్మరింపు బాప్తిసం మనకు కావాలి. మన 10 దినాలు అయిపోయినాయి. 10 దినాలు పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూడాలు అయిపోయినాయి. మొన్న అయిపోయిన ఆ 10 దినాలు. లాస్ట్లో పెంతెకొస్తు పండుగ అంటే పరిశుద్ధాత్మ వచ్చి 120 మంది మీద కుమ్మరించబడింది. అది కూడా ఆ పండుగ కూడా పోయిన ఆదివారం అయిపోయింది. మనకి చాలామంది ఏకీవించారు, చాలామంది పాల్గొన్నారు. అంటే కొంతమందికి నిర్లక్ష్యం, మనకెందుకు అన్నట్టుగా, మన పనులు మనం చేసుకుందాం, మన తిరుగుట మీద తిరగదాం, మనం ఏమి చూసుకుందాం, ఇవన్నీ మనకెందుకు అన్నట్టుగా కొంతమంది నిర్లక్ష్యం. కానీ తర్వాత అవసరమైనప్పటికీ ఉండదు కాబట్టి
నేను చెప్పాను చూసారు, అది అటు వెళ్ళిపోద్ది ఇది ఇటు వెళ్ళిపోద్ది అని చూడండి, అది నడు సముద్రం అవుతుంది. అందుకే దేవుడు దైవజనులు దేవదాసయ్య గారిని బట్టి బైబిల్ మిషన్ ఏర్పాటు చేసి ఏ కాలములో ఏ పండుగ చేయాలో, ఏ కాలములో ఏ క్రమం అనుసరించాలో, ఏ వాక్యాన్ని ధ్యానించాలో చాలా విపులముగా అంటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్లుగా ఎంతో చక్కగా అన్ని వివరించి రాయించారు. అంత గొప్ప క్రమం మనకుంది. ఇంకా పాల్గొనలేకపోతున్నామంటే మన పరిస్థితి, మన బలహీనతలు చాలా ఘోరాది ఘోరంగా ఉన్నాయని గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి బాప్తిసము పొంది ఒడ్డుకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పావుల వలె ఆయన మీదకి వచ్చి వాలిందంటే ఆయన మీద ఏం చేయబడింది? కుమ్మరింపబడింది. ఇక్కడ రెండు స్థితులు చూస్తాం. ఒకటి యేసు ప్రభువారు, రెండవది పరిశుద్ధాత్మ. ఇంకొకరు ఎవరు కావాలి? తండ్రి కావాలి. ఎవరు కావాలంటండి? తండ్రి కావాలి. మరి తండ్రి కూడా ఎలా వచ్చారు? 17వ వచనం ముందు చూడండి. తండ్రి అప్పుడు మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము పైనుంచి, దేవుడు మాట్లాడుచున్న పైనుంచి ఆ మాట వినపడుతుంది. ఈయన ఎవరంట? నా ప్రియ కుమారుడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిలో త్రిత్వము కనపడుతుంది కదండి. ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ వచ్చింది, తండ్రి కూడా మాట్లాడారు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడని వినపడింది కదా. ఇప్పుడు స్వరము పైనుంచి వినపడింది. అంటే ఈలో ఏముంది ఇప్పుడు అంటే? త్రిత్వం ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధ. ముగ్గురు కాదు, ఒక్కర. ముగ్గురు కాదు, ఒక్కరే. ఒక్కరిలో ఏం కనపడింది ఇప్పుడు మనకి? త్రిత్వం కనపడుతుందా అనుకున్నాం. శరీరం ఉంది, జీవ ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. శరీరము నిలబడటానికి కనపడటానికి పనిచేస్తుంది. జీవము కదలటానికి, మెదలటానికి, మాట్లాడటానికి పనిచేస్తుంది. ప్రియుల ఆత్మ గ్రహించటానికి, మంచా చెడ్డ ప్రియులరా. కాబట్టి అలాగెన్నో గ్రహించటానికి ఆత్మ ఏం చేస్తుందట? తోడ్పడుతుంది. మనలో కూడా ఏముందంటే త్రిత్వం ఉంది. అలాగే ఒకవేళ బహిరంగంగా కూడా మనిషికి 3 స్థితులు కనబడతాయి. 3 స్థితులే కనబడతాయి బహిరంగంగా. ఏంటి 3 స్థితులు అంటే? ఒకటి, పెళ్లి కాక ముందు కుమారుడు కుమార్తె అంటారు. మగ పిల్లవాడైతే కుమారుడు, మరి ఆడపిల్ల అయితే కుమార్తె అంటారు. ఎప్పుడు? పెళ్లి కాకముందు. పెళ్ళిని ఓ పిల్లోడు అమ్మాయి అబ్బాయి పుట్టింది అనుకోండి, ఆ తర్వాత ఏమవుతారు? వాళ్ళు తండ్రి తల్లి అవుతారు కదండి. కుమారుడు కుమార్తె వరుసలోంచి ఏమైపోయారు? తండ్రి తల్లి వరుసలోకి వెళ్ళిపోయారు. వీళ్ళే కదా మారారా? తల్లిదండ్రులు అయినప్పుడు వీళ్ళైనా మారిపోయారా? వాళ్ళే. పిల్లరా బిడ్డలు పుట్టగానే తండ్రి తల్లి అయిపోయారు. తర్వాత మరలా ఆ పుట్టిన బిడ్డలకు పెళ్లి చేసి వాళ్ళకి పిల్లలు పుట్టారు అనుకోండి, ఏమవుతారు? అప్పుడు మాట్లాడలేదు. తాత, మామ అట్లా ఇంకా పేసనకి ఎలా పిలుచుకున్నా పర్వాలేదు. కానీ ఏంటంట? వాళ్ళైనా మారారా? వాళ్ళే. కుమారుడు కుమార్తె, తల్లిదండ్రులు, తాత, మామ 3 రకాలుగా ఎందుకు మారారు? కాలాలు బట్టి. మీకు అర్థమైంది కదండి? దేన్ని బట్టి? కాలము, పెళ్లి కాని కాలము, పెళ్ళైన కాలము, మనవళ్ళు మనవరాలు పుట్టిన కాలము. మీకు అర్థమైంది కదండి? కాబట్టి ఆ వరుస అలా వెళ్తుంది. ఆ తర్వాత ఇంకేమైనా ఉందా? తాత మామ తర్వాత ఏమైనా ఉందా? మాట్లాడట్లేదు అమ్మా. ఇంకా దాని తర్వాత ఇంకేమైనా ఉందా? మొత్తాత అన్న తాతే కదా, మొత్తం మామన్న మామే కదా. ఇంకా మారుతుందా? మారదు. వాళ్ళతోడు సరగా ఆడుకుని ఆ తర్వాత వెళ్ళిపోవటం. ఎక్కడికి? తాత మామ ఎక్కడికి వెళ్ళిపోతారు? దేవుని దగ్గరికి, ప్రభు దగ్గరికి. మంచిది ప్రియులారా. కాబట్టి అలాగ మనుషులలో కూడా త్రిత్వం ఉంది. మనుషుల్లో త్రిత్వం ఉంది.
మనిషి కూడా 3 రకాలుగా మారే స్థితి కూడా కనబడుతుంది. ఒకే వ్యక్తులు 3 కాదు, అక్కడ ఒకే వ్యక్తి 3 రకాలుగా మారవలసి వచ్చింది. ప్రియులారా, ఇంకా కొంచెం ముందుకు వెళితే దేవదూతలు కూడా దేవుణ్ణి స్తుతించేటప్పుడు తిత్వముగా దేవుని స్తుతిస్తున్నారని ప్రవక్త అయినటువంటి యెషయా గారు రాశారు. యెషయా గ్రంథములో 6వ అధ్యాయము ప్రియులారా 2-3 వచనాలలో మనకు కనబడతాయి. 2వ వచనములో ఎవరు అనేది కనబడుతుందా? ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉన్నాయంట? 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకొని, 2 కాళ్ళు కప్పుకొని, 2 ఎగురుచు వారు సైన్యములు అధిపతి యెహోవా చూడండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పిల్లల దగ్గర మరి తిత్వముగా ఉన్నటువంటి దేవునికి ఎలా ఉన్న దేవునికి అంటండి, తిత్వముగా ఉన్నటువంటి దేవునికి ఏమన్నారు? పరిశుద్ధుడు 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 అంటూ మరి ప్రతిగానాలు స్తుతిగానాలు జరిగిస్తున్నారు. ఎవరి వీళ్ళు అంటే ఏమనుంది? శరాబులు. పిల్లరా ఇక్కడ చూడండి, కెరూబులు, శరాబులు, దేవదూతలు 3 రకాలు కనపడతాయి. ఎన్ని రకాలట? 3 రకాలు కనపడతాయి. ఇక్కడ ఉన్నది ఎవరంటే శరాబులు, మహాదూతలని కింద ఉంది. అంటే దూతల కంటే గొప్పవి మహాదూతలు అని ఇక్కడ ఉంది. పిల్లరా ఇక్కడ శరాబులు అని ఉంది కదా, ఈ శరాబులు దేవునికి ఏం చేస్తున్నాయంటే స్తుతి చేస్తున్నాయి. కెరూబులు మనం ఎక్కడ చూస్తామంటే ఆది కాండములో చూస్తాం. ఆది కాండములో అవ్వ ఆదాములైన వారు తినవద్దు అనే ఫలాన్ని తిన్న తర్వాత వాళ్ళని భూమి మీదకి దేవుడు పంపించేసిన తర్వాత ఆ ఏదోని తోటకు ఎవరు ఉంచారంట? కెరూబులను కావలుగా ఉంచారని ఉంటుంది. వాళ్ళు స్తుతించే వాళ్ళు కాదు, భయంకరమైనటువంటి దూతలయ్యి. అందులోకి ఇంకెవరో వెళ్లకుండా ప్రవేశించకుండా ఖడ్గాలతో కాపుదల కాస్తున్నాయి. ఎవరయ్యాయి? కెరూబులు. ఇక్కడ శరాబులు. ఈ శరాబులు ఏం చేస్తున్నాయి అంటే దేవునికి స్తుతి చేస్తున్నాయి. వీటికి అంటండి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు. మనకి ఎన్ని రెక్కలు ఉన్నాయి అమ్మా? అసలు రెక్కలే లేవు మనకి. రెక్కలు ఉన్నాయా? ఎగురు చూపించారు నాకు. రెక్కలు ఉంటాయి, గాల్లో ఎగరాలి, మరి రెక్కలు ఉంటాయి. పక్షులకి రెక్కలు ఉంటాయి, పిట్టలకి పిచ్చులకి రెక్కలు ఉంటాయి. ఏం చేస్తాయి? గాల్లో ఎగురుతాయి. రెక్కలు ఉన్నాయి. మనకున్నాయా? చేతులు కాళ్ళు ఉన్నాయి. మనకేం లేవు? రెక్కలు లేవు. కాళ్ళు నడవటానికి, చేతులు పని చేయడానికి, తినటానికి కూడా భయపడతాయి. ఎగరటానికి పని చేయవు మనకి. పిల్లరా కాబట్టి వీరికి ఎన్ని రెక్కలు ఉన్నాయంటే 6 రెక్కలు ఉన్నాయి. ఎన్ని రెక్కలమ్మా? 2 ఎక్కువ అనుకుంటే ఎన్ని ఉన్నాయట? 6 ఉన్నాయి. ఈ 6 రెక్కలతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఎన్ని రెక్కలతో? 6 రెక్కలతో పనిచేస్తున్నారు. 2 రెక్కలతో ఏం చేస్తున్నారట? ముఖము కప్పుకుంటున్నాయంట. దేవుని మహిమ చూడలేక, తట్టుకోలేక, ఆ వెలుగు, ఆ మహిమ, ఆ ప్రభావాన్ని తట్టుకోలేక ముఖాన్ని ఏం చేస్తున్నాయట? 2 రెక్కలతో కప్పుకుంటున్నాయట. దేవుడి సన్నిధిలో పాదాలు కనపడకూడదు కాబట్టి పిల్లరా ఏం చేస్తున్నాయంట? కాళ్ళు కప్పుకున్నాయి 2 రెక్కలతో. మరొక 2 రెక్కలతో యెహోవా ఇలా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాలి విసురుతూ ఏం చేస్తాడ? గాలి విసురుతూ ఆయన ఏం చేస్తున్నాయి? ఆరాధిస్తూ ఉన్నాయి 2 రెక్కలతో. పిల్లరా ఆ 2 రెక్కలతో ఏమన్నాయి ఇక్కడ? యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవునికి కూడా ఈ దూతలైన వారు ఏం చేస్తున్నారట? స్తుతి చేస్తా ఉన్నారు. పిల్లలు అందుకే ఇక్కడ మనం చూస్తే మన దైవజనుడు ఏం చెప్పాడంటే సూర్యునిలో 3 రకాలు చూస్తామన్నారు. ఎవరన్నారట? సూర్యునిలో ఎన్ని చూస్తామో 3 రకాలు చూస్తామంటాడు. 1 వెలుగు, 2
మండుచున్నట్లుగా జ్వాల. 3 వేడి. ఏంటంటే మూడోది ఏమిటి? వేడి. ప్రియులారా, బహుశా ఇప్పుడు పర్లేదులే, మొన్నటిదాకా ఎలా ఉంది అమ్మా, అసలు ఇక్కడ తట్టుకోలేకపోయాం కదా. సూర్యుడు ఎక్కడో కొన్ని అమ్మా లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. వేలు కాదు, లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ సూర్యుని యొక్క వేడి ఈ భూమి మీద మండిపోయేటట్టుగా. అందుకని గారు సూర్యుడిలో కూడా ఏముందంటే తిత్వం ఉంది, వెలుగుంది, జ్వాల ఉంది, వేడుంది. తిత్వం ఉందా లేదంటే ఖచ్చితంగా ఉంది. ఆ వేడికి పిల్లరా మనకి ఎండవలసిన వస్త్రాలు, అపరాలు ఎన్నో ఉంటాయి. ఎండకపోతే పని చేయవు కదండి ఆ వేడికి పిల్లరా. కాబట్టి అలాగే వెలుగు, సూర్యుడు లేకపోతే పగటి కాలం ముందు బయట మనకి చీకటే గాలి ఉండదు, వెలుగు ఉండదు. ఉంటుందా? ఉండదు. కాబట్టి మనము సూర్యుడి వైపు నిదానించి చూడగానే ఎలా కనపడుతుంది? మనకి మంట వలె కనపడుతుంది. ఎలా కనపడుతుందట? మంట వలె, వెలుగు వలె కాదు. అక్కడ మంట మనకి మండుతున్నప్పుడు మనం ఎలా చూస్తామో ప్రియులారా, అదే జ్వాల అంటే మంట. కాబట్టి సూర్యుడిలో కూడా ఏముందంటే తిత్వం ఉంది. సూర్యుడిలో కూడా తిత్వం కనబడుతుంది, తిత్వమై ఉన్నది అనేది వాక్యము ద్వారా మనం చూసే మాట. పిల్లల ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైనటువంటి వారికి ఆరోహణ సమయంలో కొన్ని విషయాలు చెప్పారు. అందులో ఒక మాట ఏమిటంటే 28:19 చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు, కుమారుడి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమివ్వండి అన్నారు. ఎవరట? అమ్మా యేసు ప్రభువారు. ఆరోహణమయ్యి వెళ్ళిపోతున్నటువంటి, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను, పరిశుద్ధాత్మ తండ్రి వస్తారు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తారు పిల్లరా, కాబట్టి మీరు చేసేవన్నీ బలపరుస్తారు అని ప్రభువు ఎన్నో ఆదరణ విషయాలు శిష్యులైన వారికి చెప్పారు. అయితే ఆయన వెళుతూ ఏం చెప్పారంటే, నేను వెళుతున్నాను, మీరు సమస్త సృష్టికి వెళ్ళండి, భూమి ఉన్నంత వరకు వెళ్ళమని చెప్పారు యేసు ప్రభు. భూమి ఎంతవరకు ఉందో భూదిగంతాల వరకు వెళ్ళండి అన్నారు. ప్రియులారా, భూమి ఉన్నంత వరకు వెళ్ళి ప్రభు వారికి ఏమైతే చెప్పారో వాటన్నిటిని బోధించమని ప్రకటించారు, వాటన్నిటిని తెలియపరచమని ప్రభువు వారికి కొన్ని వరాలు కూడా ఇచ్చారు. ప్రియులారా, వారికి అభిషేకంతో పాటు కొన్ని వరాలు కూడా ప్రభు వారికి ఇచ్చారు. అయితే వెళ్ళేటువంటి మీరు వెళ్ళండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పి ఏడన్నారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి ఏమేమన్నారు? బాప్తిసం ఇవ్వండి. ఇక్కడ ఏ మూడిట్లో ఏది కొట్టివేయడానికి లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో తిత్వాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. ప్రియులారా, అందుకే తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు కూడా ఒక్కరే, ముగ్గురు ఒక్కరే. దైవజనులు అంటారు, మనము ఇక్కడ ఈ మర్మము పూర్తిగా తెలుసుకోలేము, కానీ కొద్దిగా తెలుసుకుంటామట. కానీ అక్కడికి ప్రభువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మహిమను పూర్తిగా మనం తెలుసుకుంటాము అని దైవజనులు తెలియపరిచారు. దీనికి కొంతమందికి వాదము భేదము కూడా కలిగింది, వాదాలు కూడా కలిగినట. పిల్లల వాదాలలో కలిగిన వాక్యాలను బట్టి వాళ్ళకి కొన్ని రుజువులు చేస్తారు. అందుకే యేసు ప్రభు కూడా ఇక్కడ ఏమన్నారంటే,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఏమేమన్నారు? బాప్తీసం ఇమ్మన్నారు. ప్రియులారా, త్రిత్వనామములో వారికి బాప్తీసం ఇవ్వండి అనే మాట చక్కగా తెలియపరిచిన వారై ఉన్నారు. అలాగే శిష్యులు కూడా ప్రభువు మాటను తీసివేయలేదు, ప్రభువు మాటను కొట్టివేయలేదు, ప్రభువు మాటను పక్కన పెట్టకుండా ప్రభువు చెప్పినట్లుగానే వారు వెళ్ళి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రియులారా వారికి బాప్తీసము ఇచ్చినట్లుగా కనపడుతుంది. ముందుకు వెళ్దాం. ప్రియులారా, మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభించి ఉన్నారు. ప్రియులారా, కాబట్టి ఇక్కడ త్రిత్వము 3 రకాలుగా ప్రియులారా యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను గారు 3 మాటలు రాశారు త్రిత్వమును గురించి. ఒకటి ఆత్మ, రెండవది నీళ్లు, మూడవది రక్తము. ప్రియులారా, ఆత్మ, నీళ్లు, రక్తము. బహుశా నీరు అనగానే 2 మాటలు చూస్తాం మనం. నీరు అనగానే వాక్యానికి గుర్తు, పరిశుద్ధాత్మకు గుర్తు. ఏమనగానే నీరు అనగానే ఒకటి వాక్యము, లేదంటే పరిశుద్ధాత్మకు గుర్తు. 2 రకాల భావము ఈ నీళ్లకు కలుగుతుంది. యెహెజ్కేలు గ్రంథములో వెళ్ళొద్దండి, మీకు తెలుస్తుంది. యెహెజ్కేలు గ్రంథములో అక్కడ ఒక 37వ అధ్యాయములు ఏముంటుందంటే, దేవుని మందిరములో నుండి వాక్యమట నీరు వలె ప్రవహించుచున్నది అని ప్రియులారా అక్కడ రాశారు. దేవుని వాక్యము ఎలాగంట? నీరు వలె ప్రవహించుచున్నది. ప్రియులారా, నీరు సన్నగా వచ్చి ముంచి వేస్తుంది. నీరు ఒకేసారి రావక్కర్లేదు, అది మెల్లగా వచ్చినా, సన్నగా వచ్చినా, జాయిగా వచ్చినా ఏం చేస్తుందట? ముంచి వేస్తుంది. ప్రియులారా, ముంచే వరకు ఆగుతుందా? ఆగదు. అందుచేతని దేవుని వాక్యము కూడా మనం ఏం చేస్తాం? సన్నగా వింటాం. బహుశా శుక్రవారం వచ్చిన వారు కొన్ని మాటలు వింటూ ఉంటారు, అలాగే ఆదివారం వచ్చినటువంటి వారు కొన్ని మాటలు వింటూ ఉంటారు. ఇంకా ఏదో కూటాలు ఉన్నప్పుడు అక్కడ కూడా కొన్ని మాటలు మనం ఏం చేస్తాం? వింటూ ఉంటాం. ఈ విన్నప్పుడు ఇలా సన్నగా ఏం చేయాలంటే దేవుని వాక్యము చేత మనం ఏం చేయాలి? నిండుకోవాలి. ఏమవ్వాలంటండి? దేవుని వాక్యము చేత నిండుకోవాలి. ఇప్పుడు చూడండి, నీరు వచ్చి ముంచి వేసినప్పుడు ఏ పక్కను చూసినా ఏం కనబడుతుంది? నీరే కనబడుతుంది కదండి. ఏం కనబడుతుంది? మునిగిపోయిన తర్వాత ఏ పక్క చూసినా, ఎలా చూసినా, ఏ విధంగా చూసినా ఏం కనబడుతుంది? మనకి నీరు కనబడుతుంది. అలాగని మనలో కూడా ప్రియులారా, మనలో కూడా ఏముండాలి అంటే దేవుని వాక్యము కనబడాలి. మనం ఏం మాట్లాడినా, మనం ఏం పని చేస్తున్నా, మనం ఎక్కడ నడుస్తున్నా, మనం ఎవరికి సలహా ఇస్తున్నా, ఎవరు మనకు సలహా ఇస్తున్నా, ప్రియులారా ఏం కనబడాలి ఇక్కడంటే? వాక్యము కనబడాలి. వాక్యము లేకుండా మాట్లాడకూడదు. వాక్య ఆధారము లేకుండా, వాక్యము వివరణ లేకుండా, వాక్యము తెలియకుండా మన సొంత విషయాల ద్వారా ఎప్పుడూ మాట్లాడకూడదు. అది దేవునికి విరోధము, వ్యతిరేకము. ఎవరికి సలహా ఇచ్చినా వాక్యానికి సరిపోవాలి, ఎవరికి చెప్పినా వాక్యానికి సరిపోవాలి. వాక్యము సరిపోకపోతే, వాక్యానుసారంగా లేకపోతే అది అపవాది పని, అది సాతాను పని, అది దుష్టుని పని, ప్రియులారా నరక పాత్రుని పని. అందుచేతని దేనికి సరిపోవాలంటే వాక్యానికి సరిపోవాలి, వాక్యానికి సరిపోవాలి. దైవజనులు ఒక మాట రాశారు. అదేమిటంటే, కొందరు అనుకుంటారంట, గుడికి రావాలా, ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటే, వాక్యం చదువుకుంటే, ప్రియులారా ఇంటి దగ్గర ఆరాధిస్తే
సరిపోదా అని కొందరు అనుకుంటారు. కొందరు ఆలోచన అలా ఉంటుందట. దానికి అయ్యగారు ఏమన్నారంటే అది పిశాచి పని అన్నారు. అది ఎవరి పని? నిన్ను దేవుని సన్నిధికి రానివ్వకుండా, నిన్ను దేవుని దగ్గరికి రానివ్వకుండా, నీవు దేవునితో సహవాసము చేయకుండా, నీవు దేవుని ఆశీర్వాదాలు పొందకుండా నీ ఆత్మకు పిశాచి కల్పించే పని. మన ఆత్మకు ఎవరు కల్పిస్తున్నారట? పిశాచి కల్పిస్తుందట. కనుక పిశాచి పనులకు మనము లోబడకూడదు. అందుకే మీకు ముందు చెప్పాను, మనం ఏది చేసినా మాట్లాడినా వాక్యానికి సరిపోవాలి. కనుక నీరు నిండిన తర్వాత ఏడు చూసినా నీరే కనపడుతుంది. అలాగే సన్నగా దేవుని వాక్యం వింటున్నాం. మనం వింటున్నటువంటి మనలో కూడా పిల్లరా ఏం కనపడాలంటే వాక్యమే కనపడాలి, రెండోది ఉండకూడదు. ఉండదా అంటే కొంతమంది అసలు మాట్లాడితేనే అసలు వాక్యమే ఉండదు. అన్నీ సాతాను విషయాలు చెప్తారు, సాతాను పద్ధతులే చెప్తారు, సాతాను అలవాట్లే చెప్తారు. సాతాను అంటే కొంతమంది అనుకుంటారు ఇతర దేవుడిని తిడుతున్నారు అనుకుంటున్నారు. కాదు, సాతాను ఎవరు? దేవుని సన్నిధిలోంచి పడిపోయిన దూత. దానికి ఇంకా కొన్ని దూతలు ఉన్నాయి. అయ్యి ఎవరు? అది కంకణం కట్టుకుంది ఏమని దేవుని పిల్లలందరినీ నాశనం చేస్తారు. దేవుని పిల్లలందరినీ నాతో పాటు తీసుకెళ్ళిపోమని ఎక్కడికి? నరకానికి అని దేవుడి దగ్గర ఏం చేసిందట? అది శబ్దం చేసింది. పిల్లరా శబ్దం చేసింది కాబట్టి అందుచేతనే అది నరకానికి తీసుకెళ్ళి ఆ పని చేస్తుంది. అందుకని మనము ఏది చేసినా ఏది మాట్లాడినా వాక్యానికి అనుగుణముగా లేక సరిపోయేటట్టుగా ఉండాలి. ఇది ప్రాముఖ్యం. పిల్లలు ఇక్కడ అందుకే 3 మాటల్లో ఒక మాట అనుకున్నాం, నీళ్లు. ముందు ఏముందంటే ఆత్మ. ఆత్మ అంటే తండ్రి. ఆత్మ అంటే ఎవరమ్మా? తండ్రి. ఆత్మ తండ్రి ఎలాగయ్యారు? పరిశుద్ధాత్మ కదా అంటే కాదు. ఆది కాండములో మనం చూస్తాం. ఆది కాండములో ఏముందంటే ఈ భూమి ఆకాశములు ఈ లోకాలు ఏమీ లేనప్పుడు దేవుని ఆత్మ ఉందని, ఆ ఆత్మ అగాధ జలాలపైన అల్లాడుతుంది అని ఆది కాండం 1లోనే చదువుతాం. ఒకసారి చదవండి. అనేక సార్లు చెప్పుకుంటున్నాం కదా, ఒకసారి చదివితే బాగుంటుంది కదా. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం కాడ నుంచి చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములో సృజించెను. అంటే అవి కలుగు చేయలేనప్పుడంట భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలాలపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలాలపై అల్లాడుచుండెను. దేవుడు అప్పుడు ఎలా ఉన్నారు అంటే ఆత్మగా ఉన్నారు. ఆయనకు ఒక రూపము, ఒక పోలిక ఏమీ లేదు. ఉందంటారా? లేదు. ఆయనకు ఒక రూపము, ఒక పోలిక ఏమీ లేదట. ఆయన ఎలా ఉన్నారంటే ఆత్మస్వరూపిగా ఉన్నారు, ఆత్మగా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నారట? ఆత్మగా ఉన్నారు. పిల్లరా మరి దానికి ఒక ప్రశ్న ఉంటుంది ఇక్కడ. ఏంటి అంటే దేవుడు తన పోలికను మనల్ని చేశారు అని. ఎవరు పోలికలు? దేవుని పోలికలో మనలను చేశారను. ఇక్కడ ఏముంది? ఆయన ఆత్మగా ఉన్నారను. తండ్రి అయినటువంటి దేవుడు ఎలా ఉన్నారంట? ఆత్మగా ఉన్నారని ఉంది. పిల్లరా దానికి జవాబు లేక ప్రశ్నగా మరి ఆయన పోలికలో చేశారన్న. దేవుని పోలికలో మనం చేశారు. మనం దేవుని పోలికలో ఉన్నామంట అంటాం మనం. పిల్లరా రూపము లేకుండా ఆత్మ కలిగి ఉన్నటువంటి దేవుడు ఆ ఆత్మ రూపములో మరి మనల్ని చేస్తే మరి మనము ఎలా ఉన్నాం కదా? మనకి పిల్లల రూపం ఎలా వచ్చింది? మరి ఆయన పోలికలు ఉంది కదా అని అంటే ఇది ఒక మర్మం. ఆ మర్మం ఏమిటంటే ఇప్పుడు చూడండి, మనలో ప్రాణం ఉంది, మనలో జీవం ఉంది. మనలో ఏముందంట?
ప్రాణం ఉంది, ఇది జీవం ఉంది. బయటకు వచ్చిన తర్వాత దేవుని పోలికలోకి వస్తుంది. మీకు అర్థమైంది కదండి? బయటకు వచ్చిన తర్వాత దేవుని పోలికలోకి వస్తుంది. ప్రియులారా, ఈ పోలిక, ఈ రూపం మనకి ఎలా వచ్చింది? మాట్లాడేటమ్మా, ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భంలోంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రూపము, ఈ పోలిక ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భంలోంచి వచ్చింది. ప్రియులారా, బహుశా ఆ తల్లిదండ్రుల రూపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదామవ్వల రూపం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిని తీసి ఆ పోలికను దేవుడు చేశాడు. మీకు అర్థమైంది కదండి? మట్టిని తీసి ఈ పోలికను చేశాడు. అందుకే అక్కడ ప్రసంగిలో మట్టి నుండి వచ్చిన ఆత్మ శరీరము మట్టికి వెళ్ళును, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ దేవుని యొద్దకు చేరను అని ఉంటుంది. మీకు అర్థమైంది కదండి? అందుచేతని ఆత్మకు రూపం కనపడదు. ఒక జీవి, ఒక ప్రాణి, జీవించే ఒక ప్రాణి మాత్రమే. ఎవరు అమ్మా? ఆత్మ. మీకు అనేక సార్లు చెప్తాను, పురుషులు స్త్రీలు అనేటువంటి ఈ రూపము తల్లి గర్భములోంచి వచ్చినప్పుడే ఉంది, అంతకు ముందు లేదు, చచ్చిన తర్వాత కూడా ఉండదు. మనలో ఉన్నటువంటి ప్రాణం బయటకు వచ్చేసిన తర్వాత ఇతడు పురుషుడు, ఇతడు స్త్రీ అని ఏమీ ఉండదు. ఎలా ఉంటారని చెప్పారు యేసు ప్రభువారు? దేవదూతల వలె ఉంటారు. మీకు అర్థమైంది కదండి? ఎలా ఉంటారు? దేవదూతల వలె ఉంటారు అన్నారు. కాబట్టి అందుకే దేవుని కంట ఏ రూపము లేదంట. దేవునికి ఏం లేదు, ఏ రూపము లేదంట. యేసు ప్రభువారు మన వలె తల్లి గర్భాన్న మనల వలె ఓ రూపాన్ని ధరించి ఆయన వచ్చారంతే. అది కూడా దేవుని రూపము కాదు ప్రియులారా. కాబట్టి అందుకే మనం బాగా లోతుగా వెళితే దేవునికి ఏ రూపం లేదు, ఆత్మ మాత్రమే. ఏంటంటే ఏంటి? ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు సమరయ స్త్రీతోటి? అమ్మా, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ అంటే ఆత్మ, సత్యం అంటే నిజంగా. దేవుడు ఏం చేయాలి? ఆరాధించాలని చెప్పారు తప్ప ఫలానా రూపానికి దండాలెట్టండి, ఫలానా రూపానికి సాగిలపడండి అని ప్రభువారు చెప్పలేదు, తెలియపరచలేదు. కాబట్టి అందుకే రూపము, దేవుడు అనే ఆలోచన కళ్ళు ఎదుట కాదంట, మనసులో ఉండాలి. నేను దేవుని ప్రార్థిస్తున్నాను, నేను దేవుని ఆరాధిస్తున్నాను, నేను దేవుని అడుగుతున్నాను అని ప్రియులారా, దేవుని యొక్క ఆలోచన ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలంట. మన కళ్ళెదురున్న విగ్రహము కాదట. మీకు అర్థమైంది కదండి? మన కళ్ళు ఎదుట విగ్రహము కాదట, మన ఆత్మలో ఉండాలి. అది యేసు ప్రభు వారే చెప్పారు. ఒకసారి తీయండి, ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం తీయండి త్వరగా. యోహాను సువార్త 4వ అధ్యాయం తీస్తే ప్రియులారా, అక్కడ ఒక మాట మనము చదవగలం. సమరయ స్త్రీ దేవుడు పర్వతాల మీద ఉన్నాడంటది, లేదా యెరూషలేములో ఉన్నాడంటది. ఎవరంట? సమరయ స్త్రీ అంటది. దానికి యేసు ప్రభు వారు ఏం చెప్పారు అంటే, ప్రియులారా 21 గాను చూడండి. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పరమేశ్వరునైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించుచున్నాము. రక్షణ యూదులోనే వచ్చి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉంది. తాను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మ
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ మాటలోనే ఉందన్నమాట. దేవునికి రూపము లేదు అని, దేవుడు ఒక జీవిగా, ఒక ప్రాణిగా, ఒక ఆత్మగా ఉన్నాడని. మనుషులు కూడా అంతే, మనిషి కూడా అంతే. తల్లి గర్భంలోకి రాకముందు ఒక ప్రాణము, ఒక జీవి మాత్రమే. తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఒక పోలిక, ఒక రూపము ద్వారా తల్లి గర్భము నుండి వచ్చాం. తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఈ శరీర మరణం పొందిన తర్వాత కూడా పోలిక ఉండదు, రూపం ఉండదు. అది ఒక ఆత్మ, ఒక జీవి, జీవించే ప్రాణి మాత్రమే. పిల్లల అందుచేతనే ఇక్కడ ఏముందంటే, అయ్యా యెరూషలేము ఆ పర్వతాల మీద అక్కడ ఇక్కడ ఆరాధించడం 20 వచ్చిన అనుకుంటుంది. ఆ పర్వతాల మీద ప్రవక్తలు చెప్పారు 19 అంటదన్నమాట. ఆరాధించాలని అన్ని చెప్పినప్పుడు ప్రభు చెప్పారు, అమ్మా అలా కాదమ్మా, ఒక కాలం వస్తుంది దేవుడు ఒక పర్వతం మీదే ఉంటాడు అనేది తప్పు. దేవుడు అన్ని పర్వతాల మీద ఉంటాడు, దేవుడు అన్ని దేశాల్లో ఉంటాడు, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, దేవుడు అందరి దగ్గర ఉంటాడు. ఆ మాట చెప్పారు యేసు ప్రభు వారు. అక్కడ ఉంటాడు, కానీ ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంటే ఇక్కడ ఏం చెప్పారంట, కొన్ని మాటలు అన్నారు. యథార్థముగా, ఎలా అంట 23లో చెప్పారు చూడండి. యథార్థముగా ఆరాధించే ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలన్నారు. పిల్లరా కింద కూడా ఆ తండ్రి ఆ ఆరాధనే కోరుకుంటున్నాడు అన్నారు. తండ్రి ఏం చేస్తున్నాడు? ఆ ఆరాధనే కోరుకుంటున్నాడని చెప్పి 24లో చెప్పారన్నమాట. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక. ఆ మాట చెప్పారా లేదా? దేవుడు ఏమై ఉన్నారంట? ఆత్మై ఉన్నారు. ఒక బొమ్మై ఉన్నాడు, ఒక రూపమై ఉన్నాడు, ఒక పోలికై ఉన్నాడు అని చెప్పారా? లేదండి. ఆత్మై ఉన్నాడు దేవుడు. ఆత్మై ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అందుకే ఈ 3 మాటలలో ఒక మాట ఎవరంట? ఆత్మ అనగానే తండ్రి. 1 యోహాను రాసిన పత్రికలో ఉన్నాం, మర్చిపోకండి పిల్లరా. ఆత్మ అనగానే అంటే ఇంకా చాలా ఇట్లే వెళ్ళాలి ఆత్మ అనగానే, కానీ మన టైం కాదు కాబట్టి అట్లే. ఆత్మ కనుక అందుకే ఇక్కడ తండ్రి ఉన్నారు. నీళ్లు అంటే ముందే చెప్పుకున్నాం మనం, ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి, వాక్యము. పరిశుద్ధాత్మ తండ్రి, వాక్యము. పిల్లరా శిష్యులు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వెళ్ళారు. వీళ్ళు వెళుతూ ఉంటేనంటండి పరిశుద్ధాత్మ వారు కూడా వెళ్ళి వాక్యము వీళ్ళు ఎక్కడైతే చెబుతున్నారో ఆ వాక్యం అంట పరిశుద్ధాత్మ తండ్రి ఆ వినేవారి హృదయాలలో పిల్లల భద్రపరిచింది అని, బలపరిచింది అని, స్థిరపరిచింది అని ఉంటుంది. ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. అందుకే నీళ్ళు అనగా. 3వది ఏమిటంటే రక్తము. 3వది ఏమిటంట? రక్తము. రక్తం అంటే ఎవరు? యేసు ప్రభువారు. సర్వ మానవాళ పాప పరిహారార్థమై తన విలువైన అమూల్యమైన రక్తాన్ని సిందించాడు. పిల్లరా అందుకే రక్తము లేకపోతే పిల్లరా పాప పరిహారం లేదు. ఏమి లేదట? రక్తము లేకపోతే ఏమి లేదు, పాప పరిహారము లేదు. అందుకే రక్తం ఉంది ఇక్కడ. కాబట్టి అందుకే ఇక్కడ తిత్వం కనపడుతుంది. ఒకటి ఆత్మ అనగా తండ్రి, నీళ్ళు అనగా పరిశుద్ధాత్ముడు, రక్తం అనగానే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. త్వరగెళ్ళిపోతాం, కొన్ని వాక్యాలు పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 14వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే 13-14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము, తిత్వ దీవెనది. తిత్వ దేవుని దీవెన. అపోస్తుడైనటువంటి పౌలు ఈ కొరింథీ సంఘానికి దీవెనిస్తున్నాడు. ఆ కొరింథీ సంఘం మామూలు సంఘం కాదని పిల్లరా. కాబట్టి కొరింథీ అంటే ఆ ఊరు ఒక భయంకరమైన పరిస్థితి.
కనుక అలాంటి వ్యక్తులందరిని మారిన తర్వాత తిత్వదేవుని దీవునిస్తా ఉన్నారు పౌలు గారు. ఏమని? ప్రభువైన యేసుక్రీస్తు కృప అంటే కుమారుడు దీవెన, దేవుని ప్రేమ తండ్రి దీవెన, పరిశుద్ధాత్మ సహవాసము అంటే పరిశుద్ధాత్మ దీవెన. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ సహవాసము. మనం ఎక్కువగా మనుషులతో సహవాసం చేయడానికి ఎక్కువ ఇష్టపడతాం కదండి. పురుషులు ఉన్నారు పురుషులతో, స్త్రీలు ఉన్నారు స్త్రీలతో, యవనస్తులు ఉంటారు వాళ్ళతో, చదువుకునే వారు ఉంటారు వాళ్ళతో, ఇలాగా వాళ్ళు సహవాసాలు చేయడానికి ఏం చేస్తారంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ సహవాసం చేయకూడదా అంటే వాళ్ళు మంచోళ్ళు అయితే చేయాలి, వాళ్ళ మంచి లక్షణాలు లేకపోతే చేయకూడదు. మనం కొంతకాలానికి ఏమైపోతుందంటే వాళ్ళలో ఉన్న ఆ చెడ్డ గుణాలు మనకు వచ్చేస్తాయి, ఆ చెడ్డ అలవాట్లు మనకు వచ్చేస్తాయి, మనము కూడా చెడిపోతాం వాళ్ళతో పాటు. అయితే ఇక్కడ వాక్యం చెప్పే మాట ఏమిటంటే మన సహవాసము దేవునితో ఉండాలి, పరిశుద్ధాత్మతో ఉండాలని రాశారు. ఎవరి సహవాసము అమ్మా? మన సహవాసము ఎవరితో ఉండాలి? పరిశుద్ధాత్మతో ఉండాలి అని రాశారు. బహుశా మీరు ఎప్పుడైనా మీ ఇంటి దగ్గర పిల్లల ప్రశాంతంగా కాసేపు తలుపులు వేసుకుని ప్రశాంతంగా దేవుని తలంపుతో పాటలు పాడుకుని క్రమాలు చేసుకుని ప్రార్థన చేసుకునే అలవాటు మీకుందా? తర్వాత దేవుని సన్నిధికి ఆదివారం శుక్రవారం అనే కాకుండా ఏదో రోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలని ఎప్పుడైనా మీరు దేవుని సన్నిధికి ఒక్కరో ఇద్దరో ముగ్గురో వచ్చి కూడుకుని చక్కటి ప్రార్థన చేసే ఆ సహవాస అనుభవం ఉందా? ఇది మనకు కావాల్సింది. ఎన్ని గంటలైనా టీవీలు చూస్తాం, ఎన్ని గంటలైనా సోది వేస్తాం ఎదటోళ్ళని. ఎవరైనా దొరికితే సార్ వదలరు కొంతమంది, వాళ్ళ చోట్లంటే రక్తం వచ్చేస్తుంది కానీ వదలరు, ఇంకా చెప్పేస్తూ ఉంటారు. ఇక బాబోయే మమ్మల్ని వదిలేంటంటే దండం పెట్టి వాళ్ళు పారిపోవాలి, అయినా వదలరు. అంటే సమయము చాలా విలువైంది. పౌలు గారు అంటారు, సమయము సద్వినియోగము చేసుకోండి, సమయాన్ని వృధా చేయొద్దు, పాడు చేయొద్దు అంటాడు. దినాలు చెడ్డవి, సమయమును పోనవద్దు, సద్వినియోగం చేసుకోండి అంటాడు. కాబట్టి మనము ఇలాగా పని చేసుకున్నారు ఎన్ని గంటలైనా మంచిది, అది పని చేసుకోవడం వల్ల మీకు డబ్బు వస్తుంది, దానివల్ల మనం బ్రతుకుతాం, మంచిది. అది చెరువులు చేస్తున్నారా, కొన్ని గంటలు పని చేశారా, ఆ చెరువులో రొయ్య చేప ఫలిస్తుంది, అది కూడా మంచిదే కదా అమ్మా. టీవీ దగ్గర 5 గంటలు కూర్చున్నా, లేకపోతే 3 గంటలు సినిమా చూశాను, పూడికి కూరగాయలు కలిసి వచ్చిందా? చెడుగు వస్తుంది. ఇంకా వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని ఆ చెడుగు అంతా మన మైండ్లోకి వస్తుంది, మన ఆత్మలోకి వస్తుంది. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటారు కదా, లేనిపోని సోదరులన్నీ వేస్తూ ఉంటారు కదా, ఆ మాట్లాడుకోవడం వల్ల ఏమైనా మంచినీళ్ళు కలిసి వస్తాయి. మంచినీళ్ళు కూడా కొనుక్కోవాలి కదా మనం. లేదు, పని చేసుకున్నారు దానివల్ల ఉపకారం ఉంది, చెరువులు చేసుకున్నారు దానివల్ల ఉపకారం ఉంది, వ్యాపారం చేసుకున్నారు దానివల్ల ఉపకారం ఉంది, ఏదేదో ఒక పని నిమిత్తం ఒకరి దగ్గరికి వెళ్ళారు అది ఉపకారం ఉంది. ఈ అర్థమైంది కదండి. ఇలాగన మనం ఆలోచన చేయాలి. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మతో కొన్ని ఆలోచనలు మనం చేయాలి. ఈ ఆలోచనలు ఏంటంటే మనము పిల్లరా మనం చేసేది ఎప్పుడు కూడా వ్యర్థం అవ్వకూడదు, మనం చేసేది ఎప్పుడు కూడా వ్యర్థం అవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చాం, బహుశా మనం 3 గంటలు ఉందాం అనుకుందాం, 10 గంటల నుంచి 1 గంట వరకు 3 గంటలు దేవుని సన్నిధిలో ఉన్నాం అనుకుందాం. ఇది శరీరానికి ఉపయోగకరం కంటే ఆత్మకి ఎక్కువ ఉపకారం. దేనికి ఎక్కువ ఉపకారం? ఆత్మకు ఎక్కువ ఉపకారం, తర్వాత శరీరానికి కూడా ఉపకారం ఉంది. ఎలాగా అంటే అయ్యగారు ఏం చెప్పారు అంటే, దేవదాస్ అయ్యారు 7 దీవులను వస్తాయి మనకి ఆదివారం ఆరాధనకు వస్తే అన్నారు. ఎన్ని దీవులు? 7 దీవులు. 7 రోజులకు 7 దీవెనలు ప్రియులరా. కాబట్టి ఈ వచ్చే వారమంతా కూడా మరి మనకి మళ్ళా ఆదివారం వచ్చే వరకు 7 రోజులు వస్తాయి, 7 దీవెనలు మనకు వస్తాయి. అంటే మనము
పొలంలోకి వెళ్ళిన దీవెన, ప్రియుల పట్టణం వెళ్ళిన దీవెన, గర్భఫలం దీవెన, భూఫలం దీవెన రాశారు కదా. చాలా దీవెనలు రాశారు. దేనికి? ఆదివారం మనం ఆరాధించడం వల్ల, కొన్ని గంటలు దేవుని సన్నిధులు ఆరాధించడం వల్ల చాలా దీవెనలు రాశారు. ప్రియులారా, తర్వాత ఇది నిర్ణయించింది కూడా దేవుడు. 6 దినములు పని చేయండి, 7వ దినము ఏ పని చేయొద్దు, నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించండి. ఎవరి ఆజ్ఞ ఇది? దేవుని ఆజ్ఞ. ప్రియులారా, కాబట్టి ఈ శరీరం విడిచిపెట్టి రేపొద్దున ఆత్మ వెళ్ళిపోవాలి. దేవుని ఆరాధించారనుకోండి, మీరు ప్రతి ఆదివారం దేవుని ఆరాధించారనుకోండి, ఆ వెళ్ళిపోయేటువంటి ఆత్మ ప్రభు అంటారు, ఈ ఆత్మ నా ఆత్మే, రానివ్వండి నా దగ్గరికి అంటారు. అది ఆరాధించలేదనుకోండి, మీరు ఆ ఆరాధన లేదనుకోండి ప్రియులారా, అప్పుడు దేవుడు ఏం చెప్తారు? ఈ ఆత్మ నా ఆత్మ కాదు, అక్కడికి పంపించను అంటారు. ఎక్కడికి అమ్మా? నిత్య నరకాగ్ని గుండంలోకి పంపించను. ఆరాధన శరీర ఆత్మల మేలు అన్నారు అయ్యారు. శరీరానికి మేలంట, ఆత్మకు మేలంట. ఏం చేయటం? ఈ ఆరాధన చేయటం శరీరానికి మేలు, రెండవది ఆత్మ కూడా మేలు. ప్రియులారా, కాబట్టి ప్రభు ఇంకో చోట అంటారు, నాకు వేరుగా ఉండి మీరేమి. దానికి అర్థం ఏంటి చెప్పండి? దానికి అర్థం ఏంటి? దేవుని సన్నిధికి రాకపోవటం వల్ల. అలాంటి వాళ్ళు దేవుడు ఏమన్నారు? అమ్మా, నాకు వేరుగా ఉండి మీరేమి. వేరుగా ఉన్నటువంటి అదే దేవునితో సహవాసం ఇప్పుడు వచ్చాం, పాటలు పాడాం, ఆరాధన చేసాం, ఆరాధన వాక్యాలు చదువుకున్నాం, తర్వాత ఈరోజు ఆదివారం ప్రార్థన చేసుకున్నాం, ఇప్పుడు దేవుని మాటలను వింటున్నాం. రాలేని వారికి ఏమైనా ఉన్నాయా? లేవు. వాళ్ళు ఎవరికి వేరుగా ఉన్నారు? మనకా దేవునికా? మనక దేవునికి మనకు కనపడతారు. వాళ్ళకి మనం కనపడతాం, మనము వాళ్ళకి కనపడతాం, కానీ దేవుడు కనపడ్డే వాళ్ళకి ఎవరు కనపడరు? రాకపోవటం వల్ల యెషయా గ్రంథం ఏం చెప్తుందంటే, దేవునికి వాళ్ళకి అడ్డుగోడ వస్తుంది. దేవునికి రాలేని వారికి ఏమవుతుంది? అడ్డుగోడ వస్తుందట. దేవుడు వాళ్ళకి కనపడరు, వాళ్ళకి దేవుడు కనపడ్డు. ఇంకా వాళ్ళ మొన్న దేవుడు ఏంటి? ఇంకా ఏమొచ్చింది? అది పోతేనే కానీ మరలా దేవుడు చూడడం ఉండవు. ఆ అడ్డుగోడ తొలగించుకోవాలి. అలా వెళ్ళిపోతే చాలా ఉంటాయి ప్రియులారా. కాబట్టి అందుకే సహవాసం అనగానే ఇక్కడ కొంచెం మనం ఆలోచించి మన సమయం వృధా చేయకుండా ప్రియులారా, దేవునితో మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. 2 వాక్యాలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోనే 4-5 వచనాలు ఆల్రెడీ ఇందా చదువుకున్నాం. ఇక్కడ తత్వం ఎలా ఉంది అంటే, ఇక్కడ యోహాను గారు ఏం రాస్తారంటే, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండువాని నుండి, అంటే ఆత్మ 7 ఆత్మల నుండి అని రాస్తారు కింద. భూత వర్తమాన భవిష్యత్తు కాలం. భూతకాలం అంటే జరిగిపోయిన కాలము, వర్తమాన కాలం అంటే జరుగుతున్న కాలము, భవిష్యత్తు కాలం అంటే జరగబోయే కాలము. ప్రియులారా, కాబట్టి అందుకే దేవుడు ఈ కాలాలన్నిటిలో ఉన్నాడని వాక్యం చెబుతుంది. భూతకాలంలో ఉన్నాడు, అమ్మా, వర్తమానంలో ఉన్నాడు, తర్వాత భవిష్యత్తులో ఉన్నాడు. కొందరు ఉండరు, కొందరు ఉండరన్నమాట. కొందరు దైవాలు అనుకుంటాం కానీ ఉండరు, ఎప్పుడోసారి వెళుస్తారంతే. కానీ దేవుడు అలా కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన ఉన్నాడు. తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడని వాక్యం చెబుతుందన్నమాట. పిల్లల చివరగా ఓ దీవెన ఉంది, అది కూడా చెప్పు చేస్తాను. సంఖ్యాకాండములోకి వెళదాం. పిల్లల సంఖ్యాకాండములో 6వ అధ్యాయం 24-26 వచనాలలో దీవులు ఉన్నాయన్నమాట. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయనుగాక. ఏంటంట? సమాధానం. అయ్యారు మన ఆరాధనలో ఈ దీవులే రాశారు. ప్రతి ఆదివారం బహుశా ఈ దీవులు వేస్తాం. ఆ ఆరాధనలో అయ్యే రాశారు.
ఈ 3 దీవెనలు రాశారు. ఇక్కడ తిత్వ దేవుని దీవెనలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. మన చివరి వాక్యం ఇది. పిల్లల యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. చూడండి, ఆశీర్వదించి తర్వాత ఏంటంట? కాపాడుట. ఆశీర్వదించడము, రెండవది కాపాడటం. మనం ఆశీర్వదించగలము కానీ కాపాడలేము. మీకు అర్థమైంది కదండి? మనం ఆశీర్వదించగలము కానీ ఏం చేయలేము, కాపాడలేము. అందుకే లోకాసు వార్తలో దేవుని దయ మనుషుల దయ అని ఉంటుంది. అంటే దేవుని దీవెన మనుషుల దీవెన అని అర్థం. దానికి బహుశా పుట్టినరోజు బిడ్డ వచ్చారు, మనం దీవిస్తాం. మన దీవెనతో పాటు ఎవరి దీవెన కావాలంటే దేవుని దీవెన కావాలి. పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కొత్తగా, వాళ్ళు దీవిస్తాం. మన దీవెనతో పాటు ఎవరి దీవెన కావాలి? ఎందుకంటే మనం దీవించగలము కానీ కాపాడలేము. దేవుడు అలా కాదు, దీవించగలడు, కాపాడగలడు. అందుకే మొదటి తండ్రి దీవెనలో ఏముందంటే యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని ఉంది. రెండవ దీవెన ఏముంది? యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఏముందంటే ఇక్కడ యెహోవా తన సన్నిధి కాంతి అంటే వెలుగు. ప్రియులారా, వెలుగు అనగానే శుభకార్యం, చీకటి అనగానే అశుభకార్యం అంటే చెడ్డ కార్యం. చీకటి వెలుగు. చీకటి అంటే శ్రమ, బాధ, కష్టము, శోధన, హింస, మరణము, దుఃఖము ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, శుభం అనగానే ప్రియులారా మంచి ఎన్నో ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏమన్నారంటే సన్నిధి ప్రకాశింపచేసి, అంటే వెలుగు ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. దేవుని యొక్క కరుణ. ఎవరి కరుణ? దేవుని కరుణ. బహుశా నోవహు కాలంలో దేవుని కరుణ కంటే కోపం ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు నీటి ద్వారా ప్రజలందరినీ లేకుండా దేవుడు చేశాడు. తర్వాత దేవుని కరుణ ఎలా ఉంది అంటే పాప పరిహారం కొరకు ఆయనే వచ్చి ప్రాణరక్తాలు ఇచ్చి కరుణించారు మనల్ని. ఆ కరుణించకపోతే నోవహు కాలంలో చనిపోయినట్లుగా మనం కూడా పాపములో జీతము అయిపోవాలి. కానీ కరుణ కాపాడింది. అందుకే కుమారుని దీవెనిది, యేసు ప్రభు యొక్క దీవెన. పిల్లల 26లో ఏముందంటే యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి, సన్నిధి కాంతి అంటే దేవుని కాంతి ఉదయింపచేసి మనకి సమాధానము కలుగు చేయును గాక. ఏమిటంట? సమాధానం. కొంతమంది సమాధానం లేదు అంటారు. నిజమే, కుటుంబ పరిస్థితుల్లో లేకపోతే వారి పరిస్థితుల్లో ఇంకా రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏముండదంటే సమాధానం ఉండదు. కనుక అందుకే పరిశుద్ధాత్మ తండ్రిని మనం చూస్తే, పరిశుద్ధాత్మ తండ్రి వైపు చూస్తే అప్పుడు మనకేం కలుగుతుంది? సమాధానము. ప్రియులారా, ఆయన సన్నిధి కాంతిని బట్టి, ఎవరి సన్నిధి? దేవుని సన్నిధిని కాంతిని బట్టి మనకేం కలుగుతుందట? సమాధానం కలుగుతుంది. దేవుడు లేకుండా సమాధానం రాదు. యాకోబు గారి అనుభవంలో కూడా అదే జరిగింది. యాకోబు దేవుని నుండి పారిపోతున్నంత సేపు సమాధానము రాలేదండి. యాకోబుకి సమాధానం ఎప్పుడు వచ్చింది అంటే ఎబ్బెక్కు అనే రేవు దగ్గర ప్రార్థన చేశాడు. ఇక ఎటు చూడకుండా దేవుని వైపు చూసి ఒక రాత్రి అంతా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అతను చంపేయడానికి కత్తి పట్టుకొచ్చాడు అన్న. ఏం చేశాడు? కాలు మీద పడ్డాడు. తలకాయ నరికేస్తానని కత్తి పట్టుకొచ్చినాడు. ఏం చేశాడట? కాలు మీద పడ్డాడు. ఎప్పుడు పడ్డాడు? రాత్రంతా ఆ సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసినప్పుడు శత్రువును కూడా దేవుడు ఏం చేశాడు? కాళ్ళ మీద పడేటట్టు మన పట్ల కూడా అలాగే చేస్తాడు దేవుడు. వాళ్ళని చూడకూడదు. మనం ఎవరు చూడాలి? కష్టమైన, శ్రమైన, హింసైన, శోధనైన, ఇబ్బంది అయినా, కరువైన ఏదైనా కావచ్చు, ఏ సమయంలోనైనా దేవా
నీవే ఉన్నావు, నీ మీద నేను ఆనుకున్నాను, ఆధారపడ్డాను, నీ ఎవరి చోట్ల నిన్నే చూస్తున్నానని ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు కీర్తనాకారుడు అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖశాంతులు. ఆయన లేకపోతే మరి ఆయన ఉన్నాయా? లేవు కదండి. అందుచేత పిల్లలు అలాగన మరి తిత్వము, ఇక్కడ తిత్వాన్ని చూస్తాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మలను చూస్తాం. కాబట్టి అందుకే దేవుని వైపు చూస్తున్నప్పుడు, దేవుని సన్నిధి వైపు చూస్తున్నప్పుడు, దేవుని ఆశీర్వాదాలు చూస్తున్నప్పుడు మనకేం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది, అన్ని విషయాలలో కూడా జయము కలుగుతుంది. కాబట్టి మన మొదటి వాక్యం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏం పొందారు? బాప్తిసము పొందిన తర్వాత పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. తండ్రి ఈయన నా ప్రియకుమారుడని పలికారు కదండి, పలకలేదా? అలాగే రేపటి దినం మనలను కూడా వీరు నా బిడ్డలే అన్నారు దేవుడు. ఏమనాలి? వీరు నా బిడ్డలే అని మన గురించి కూడా దేవుడు ఏమివ్వాలి? యోబు గారి గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుడు మన కోసం కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఈ మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, కృపగల ప్రభువా, నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు, మరణాతులు, ప్రణతులు, వినతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ పరిశుద్ధ గ్రంథములో తిత్వాదివారంగా కొన్ని విషయాలు, కొన్ని సంగతులు మేము ధ్యానం చేసుకున్నాం తండ్రి. ఈ మాటలు ప్రభువా దేవమందరూ